ఇక్కడ ఇంకొకటి, ఒక పారానార్మల్ డాక్టర్ వచ్చాడు తెర మీదకి. ఇతను ఏం చెప్పాడు అంటే, రీసెంట్ గా ఇతనికి ఒక కొన్ని వందల సంఖ్యలో వచ్చే క్లయింట్స్ అన్ని కూడా ఇలా ఉన్నాయంట. ఏంటంటే, ఆత్మలు నన్ను వేధిస్తున్నాయి అని వస్తున్నారు. ఎందుకయ్యా వేధిస్తున్నాయి అంటే, వీళ్ళందరిలోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. వాళ్ళు కొన్ని హాస్పిటల్స్ లో కొన్ని అవయవాలు పెట్టుకున్న వాళ్ళంట. సో ఆయన ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఏం చెప్పాడు అంటే, మేబీ ఆత్మలే వీళ్ళని ఘోషిస్తున్నాయేమో, ఈ అవయాలు ఎక్కడెక్కడికైతే వెళ్ళాయో వాళ్ళు వీళ్ళని వేధిస్తున్నారేమో, వాళ్ళ చేత వీళ్ళు ఇది ఒక ఆత్మఘోష అని చెప్తున్నారు. దీన్ని ఎంతవరకు చూడాలి? ఇలా ఒక పారానార్మల్ డాక్టర్, అతని దగ్గర రెగ్యులర్ కేసులు వస్తున్నాయి. నువ్వు వచ్చావు, కూర్చున్నావు, ఏమైందమ్మా, నన్ను దయ్యం వేధిస్తుంది, రీసెంట్ గా ఏం చెప్పి పలానా హాస్పిటల్లో కన్ను ఆపరేషన్ చేసా, పలానా ఆపరేషన్ కిడ్నీ చేయించుకున్నా, పలానా హాస్పిటల్లో ఇది పెట్టించుకున్నా, వాళ్ళని మాత్రమే వేధిస్తున్నాయి. ఇది ఎలా చూడాలి? ఇది 100% అంటే 100% కూడా వాస్తవం అండి. ఎందుకు వాస్తవము అని భావించాలి అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషి తన జీవన విధానం తనకి తెలుసుగా, ఎవరికి తెలిసినా తెలియకపోయినా, దానికి విరుద్ధంగా ఏదైనా అతను చేసినా లేదా ఎదుర్కోవలసి వచ్చినా లేదా చూసినా విన్నా, అది మర్చిపోవడానికి చాలా కాలం పడుతుంది. దాన్ని గురించే ఆలోచన వేధిస్తూ ఉంటే అతను ఒక రకమైన డిప్రెషన్కి లోనవుతాడు. అది డిప్రెషన్ అని పేరు పెట్టారు మానసిక వైద్యులు. అలా ఒక మనిషికి ఒక అంతరాత్మ ఉంటుంది కదా, ఇన్నర్ సోలు. అదే అంత మదన పడేటప్పుడు, వ్యతిరేకంగా ఏదైనా అంశము జరిగినప్పుడు, మరి ఇన్ని వందల మనుషుల్ని మానభంగాలు చేసి, శరీర అవయవాలు తీసేసి, శరీరాన్ని ఛిద్రం చేసేసి, ఆ డెడ్ బాడీని అక్కడ పాతిపెట్టురా అని ఒక అసైన్మెంట్ ఇస్తే, అందులో పాలు పంచుకున్నటువంటి అనేక మంది ఉంటారు. ఒక్కడితో అయ్యే పని కాదు ఇది. ఒకడు ఇవాళ బయటకు వచ్చి వాస్తవాన్ని చెప్పాడు, తెగించి మానవత్వంతో ఎలాగా చేస్తాం కదా, నిజం చెప్పి చేద్దాము అని వచ్చాడు. అతను మేలు చేశాడు. అటువంటి వాడు చావకూడదు. యాక్చువల్గా వాడు ఒక రకంగా మేలు చేశాడు. ఎందుకంటే ఈ దుశ్చర్యని ఆపడానికి, ఇలాంటిది ఒకటి జరుగుతుందని ప్రపంచానికి వెల్లడి చేయడానికి ముందుకొచ్చాడు. కాబట్టి అందులో పాలు పంచుకున్న అనేక మంది ఉంటారండి. వారందరూ కూడా చాలా వరకు ఈ ఆత్మలు వాళ్ళని పట్టు పీడిస్తాయి. ఎరా దొంగ నా కొడుక, నా కిడ్నీలు తెస్తారా, నా ప్రాణం తెస్తారా, నన్ను మానభంగం చేస్తారా, నేను డొనేట్ చేశాను, నువ్వు పెట్టుకున్నావు అంటే పర్లా, నన్ను చంపి మరి నా కిడ్నీ తీసి నీకు పెట్టడమే, దైవ దర్శనానికి వస్తే ఇలా చేస్తారా అని వాళ్ళని రకరకాలుగా చిత్రహింసలకు గురి చేస్తాయి. కానీ పాపం వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చుగా, ఈ కిడ్నీ ఒక ఆవిడని చంపి నాకు పెట్టారు అని. అలా కాదండి, సోల్కి తెలుసు కదా. ఇప్పుడు ఈ చేసేవాడికి, ఇప్పుడు మీరు అన్నం తింటున్నారా, ఏం తింటున్నారు మీకు తెలుసుగా, టిఫిన్ తింటున్నారా, కూల్ డ్రింక్ తాగుతున్నారా అనేది. ఎందుకని, మనం బతుకున్నాం కాబట్టి మనకు తెలుసు మనం ఏం చేస్తున్నాము. కానీ చచ్చిపోయిన తర్వాత కూడా మన సోల్కి తెలుస్తాయి అన్నీ. దేహం ఉండదు కానీ ఆత్మకి మరణం అనేది ఉండదు. ఆత్మ నిత్యము, సత్యము. ఆత్మ సర్వాంతర్యామి, అంతటా ఉంటుంది. ఆ సోల్ పరమాత్మని రీచ్ అవ్వాలి అంటే రిచువల్స్ అన్నీ కరెక్ట్గా చేస్తేనే రీచ్ అవుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి మనకి, మన వేదాలు చెబుతున్నాయి మనకి. అటువంటప్పుడు ఏ కర్మకాండ జరగకుండా, కర్మ ఇలాగ బతుకున్న మనిషిని తీసుకెళ్ళి సర్వనాశనం చేసేస్తే వాటి సోల్స్ పట్టి పీడించవా? ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి. ఆ కర్ణాటకలోనే ఆ ధర్మస్థలం చుట్టూతోనే ఉంటాయి. సో ధర్మస్థలిలో ఉంది మొత్తం ఆత్మఘోషలే. ఇది ఒక ఆత్మ కాదు, ఎంతమంది శరీర అవయవాలు తీసి చంపారో వాళ్ళ అందరి ఆత్మలు కూడా అక్కడే ఉంటాయి. ఈ నేరంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కడిని కూడా విచిత్రమైనటువంటి హింసలకు గురి చేసి వాళ్ళకి మరణ దండన కానీ లేదా ఎన్కౌంటర్ కానీ అటువంటిది ఏదైనా జరిగేంత వరకు కూడా విడిచిపెట్టవు. ఎందుకంటే
వాళ్ళు చేసినటువంటి దుర్మార్గము మాటలకి అందనటువంటిది, చెప్పనలవి కానటువంటిది. ఈ ప్రేతాత్మల్ని శాంతి చేయడానికి వీళ్ళు ఎన్ని పూజలు చేసినా కూడా నిష్ప్రయోజనము. ఎందుకు అంటే వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ సమాధానం చెప్పుకుంటారు. మేము ఇక్కడ తీసి అమ్మిన ఇంకొక అవసరమైన మనిషిని బతికించాం కదా అని వాళ్ళు దేవుడితో మొరపెట్టుకుంటారు. అయినా అది అన్యాయమే, అధర్మమే. నువ్వు ఇక్కడ తీసి ఇంకొకడికి పెట్టి బతికిచ్చావు, కానీ ఎలా తీసావు? వాడికి పెట్టి బతికించలా, వితౌట్ హిస్ పర్మిషన్, వితౌట్ హిస్ నాలెడ్జ్. వారి దగ్గర కూడా వ్యాపారం చేశారు. మా వాడు డబ్బులు ఇస్తేనే కానీ నువ్వు అమ్మావు. నువ్వు వ్యాపారం చేసినా కూడా ఇక్కడ నేను డొనేట్ చేసిన దాన్ని నువ్వు ఇస్తే నా సోల్ నిన్నేం చేయదు. అవును, నేను డొనేట్ చేయలే, నువ్వు దౌర్జన్యంగా తీసుకున్నావు, చిత్రహింస దుర్మార్గంగా తీసుకున్నావు, చిత్రహింసలు చేసి మరి నా శరీరాన్ని ఛిద్రం చేసి నీకు కావాల్సినవి దోచుకొని నన్ను అనాథ ప్రేతంలాగా అలా రోడ్డు మీద పడేసావు. ఎవడో చేత ఎక్కడో ఖననం చేయించావు. మరి ఊరుకుంటుందా ఆ సోలు? ఊరుకోదు, ఊరుకోవు. వీళ్ళ అంతం చూసేదాకా ఊరుకోవు. ఇంత సమయం పట్టింది. ఇప్పుడు అక్కడ కూడా మీకు జోక్గా అనిపించవచ్చు, కానీ నేను వాస్తవం చెప్తున్నాను. ఒక సోల్ కాదు కదా, ఈ చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఆత్మలు. అవన్నీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఈ దొంగ నాయాళ్ళు ఈ రాకెట్ నడిపే వాళ్ళందరినీ నలిపినట్టు నలిపేయాలి. వాళ్ళ రక్త మాంసాలు బతుకుండగానే బయటకు వచ్చేలాగా చెయ్యాలి. వాళ్ళని చంపకూడదు, కానీ ప్రతి క్షణము నరక యాతన, చచ్చిపోయేంత దుర్భర యాతనకు గురి చెయ్యాలి అని తీర్మానించుకుని ఉంటాయి. అందువల్లే కొంతమంది ఎవరైతే ఈ పూడ్చడాలు ఇవన్నీ కళ్ళారా చూడ్డాలు దానికి సహకరించడాలు చేశారో వాళ్ళు మానసిక రోగులుగా ఇప్పుడు మాకు దెయ్యం పట్టింది, భూతం పట్టింది, మాకు నిద్ర పట్టట్లేదు, మాకు మనశ్శాంతి లేదు, మా కుటుంబాలు సవ్యంగా లేవు అని ఒక్కొక్కళ్ళు డాక్టర్లని మాంత్రికుల్ని సంప్రదించడం, దేవాలయానికి వెళ్ళి యజ్ఞయాగాదులు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అందుకే ఆ డాక్టర్ వచ్చి చెప్పాడేమో, దాని సంబంధిత వ్యక్తులే అయి ఉంటారు ఈ బాధితులంతా. ఏమైనప్పటికీ అసలు మనుషుల్ని కోల్పోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ధైర్యంగా ముందుకు రండి. మీరిచ్చిన కంప్లైంట్లని ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పేదాకా పోలీస్ స్టేషన్ల ముందు నుంచి కదలకండి, కోర్టుల ముందు నుంచి కదలకండి, సచివాలయం ముందు ధర్నాలు చేయండి, కదలకండి. ఎందుకంటే ప్రభుత్వము కదలాలి, ప్రజల్లో ఒక మేలుకొల్పుగా ఇది ఉండాలి. లేకపోతే ప్రాణభీతి కదండి. ఎవరు సంసారాలతోటి ఏ దేవాలయానికి వెళ్ళగలుగుతారు? ఎక్కడికి వెళ్ళగలుగుతారు? అంటే 24 గంటలు ఇంట్లో తలుపులు వేసి తాళం వేసుకుని ఇంట్లోనే దేవుడా దేవుడా అంటూ బతకాలా? ఇది చాలా దారుణము. ఇంతకంటే చెప్పడానికి ప్రస్తుతం ఏమీ న్యూస్ లేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సాధ్యమైనంత త్వరగా ఈ అంశాన్ని టేక్ ఓవర్ చేసి సీరియస్గా దీని వెనక ఉన్నటువంటి నిజ నిర్ధారణ చేసి తీరాలి. దోషుల్ని కఠినాతి కఠినంగా శిక్షించాలండి. ప్రజలకి భరోసా కలిగించాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. అలాగే ఎవరి కుటుంబాల్లో వ్యక్తుల్ని వాళ్ళు మిస్ చేసుకున్నారో ఈ దేవాలయ ప్రాంగణంలో వారందరికీ కూడా యథాశక్తి ప్రభుత్వము న్యాయం జరిపించాలి అని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.